హలో స్టైలిష్ పీపుల్, ముందుగా మన ఛానల్లోకి వచ్చిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మన మెన్ డూడ్స్ అందరూ చాలా థింక్ చేస్తుంటారు, అసలు ఎలా స్టైల్గా డ్రెస్అప్ అవ్వాలి, అసలు ఎందుకు స్టైల్గా డ్రెస్అప్ అవ్వాలి అని. ఎస్, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే యూ షుడ్ నీడ్ టు డ్రెస్ వెల్ సో దట్ బీయింగ్ ఏ కాన్ఫిడెంట్. బికాస్ సొసైటీ కంప్లీట్లీ డిఫరెంట్గా బిల్డ్ అయి ఉంది. ఈ రోజుల్లోనే కాదు, ఎప్పుడైనా అవుటర్ అపియరెన్స్ మ్యాటర్స్ ఎ లాట్. అండ్ సెకండ్ క్వశ్చన్, అసలు చాలా డ్రెస్సెస్ ఎలా బై చేయాలి, చాలా కాస్ట్లీ ఉన్నాయి, నేను అంత ఇన్వెస్ట్ చేయలేను. ఈ రోజుల్లో నా దగ్గర ఒక డ్రెస్సే ఉంది, 2 డ్రెస్నే ఉన్నాయని చాలా మంది తక్కువ బట్టలు ఉన్నాయని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. ఇట్స్ కంప్లీట్లీ ఎ బుల్షిట్. ఫస్ట్, మన దగ్గర ఎన్ని అవుట్ఫిట్స్ ఉన్నాయన్నది మ్యాటర్ కాదు, మన దగ్గర ఉన్న అవుట్ఫిట్ని ఎలా మ్యాచ్ చేయాలి, ఎప్పుడు మ్యాచ్ చేయాలి, అది దా మ్యాటర్. 30 అవుట్ఫిట్స్, మళ్ళీ చెప్తున్నా 30 అవుట్ఫిట్స్. ఎస్, 30 అవుట్ఫిట్స్ మనం బిల్డ్ చేయొచ్చు కంప్లీట్ గా స్క్రాచ్ నుంచి కూడా. వార్డ్రోబ్ ఎలా బిల్డ్ చేయాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 30 అవుట్ఫిట్స్ అంటే సాటర్డే సండే 2 అవుట్ఫిట్స్ వేసుకున్నా కూడా 1 మంత్ వచ్చేసి 8 అవుట్ఫిట్స్. అదే 2-3 మంత్స్ అయితే వీ కెన్ వేరీ అ లాట్ ఆఫ్ న్యూ పీసెస్. అండ్ దట్ సౌండ్స్ సో ఇంట్రెస్టింగ్. ఐ నో, సౌండ్స్ సో ఇంట్రెస్టింగ్, కానీ ఇవన్నీ మేము ఎలా కొనాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాం. బడ్జెట్లో ఉన్నాయి, మ్యాక్సిమం అవి తీసుకొని ట్రై చేయండి. లెట్స్ నాట్ వేస్ట్ టైం, లెట్స్ గో. ఒకవేళ మీరు కానీ ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే, దిస్ ఇస్ కిషోర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్లో మెన్ ఫ్యాషన్ ఇంకా లైఫ్ స్టైల్ గురించి డిస్కస్ చేస్తాం. ఒకవేళ మనం కానీ వార్డ్రోబ్ బిల్డ్ చేయాలి అనుకుంటే మాత్రం మన మైండ్ సెట్ మొత్తం వార్డ్రోబ్ మీద ఉండాలి. ఎస్, మనం వార్డ్రోబ్ బిల్డ్ చేయాలి, దట్ ద స్పిరిట్. ఎస్ ఎస్ ఎస్, ఇదే ఉండాలి. మన వార్డ్రోబ్ మొత్తం పూర్తిగా కావాలంటే మనం 3 డిఫరెంట్ సెక్టర్స్ మీద ఫోకస్ చేయాలి. 3 ఇంపార్టెంట్ మెయిన్ పిల్లర్స్ మీద ఫోకస్ ఉంచాలి. నెంబర్ 1, షూస్. బికాస్ మనం షూతో ఏ అవుట్ఫిట్ వేసినా కూడా ఆ లుక్ మొత్తం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మన ఫ్యాషన్ని అప్గ్రేడ్ చేయాలంటే షూ మాత్రం మస్ట్ హ్యావ్. నెంబర్ 2, ప్యాంట్స్. టాప్లు ఎలాగో మంచి షర్ట్ వేస్తావు, అలాగే బాటంలో కూడా మంచి ప్యాంట్తో కలర్ మ్యాచ్ చేయాలి, లేదా అవుట్ఫిట్ ఫుల్ఫిల్ అవ్వదు. అండ్ నెంబర్ 3, అప్పర్ పార్ట్. మెయిన్గా అప్పర్ వేర్ పర్ఫెక్ట్గా ఉండేలా చూడాలి. షర్ట్, స్వెట్ షర్ట్స్, టీ షర్ట్స్, లైక్ ఎనీథింగ్, లైక్ హుడ్డీస్, ఈ 3 సెక్టార్ మీద ఫోకస్ చేయాలి. కమింగ్ టు ద షూ పార్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. మనకు 10 షూ ఉండాలా, 15 షూ ఉండాలా అని అనుకుంటారు. నాట్ ఎట్ ఆల్, జస్ట్ 3 ఇంపార్టెంట్ షూస్ సరిపోతాయి. నెంబర్ 1, వైట్ స్నీకర్స్. వైట్ స్నీకర్స్ ఎప్పుడు తీసుకునే ముందు దాని సోల్ ఎప్పుడు కొంచెం పెద్దగా వచ్చేలా చూసుకోవాలి, అండ్ కొంచెం బల్కీగా ఉండాలి. హీల్ అనేది కొంచెం హైట్ రావాలి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే చంకీ షూస్ ఉంటాయి కదా, చంకీ షూ టైప్లో ఉండాలి. అది కంప్లీట్గా స్ట్రీట్ స్టైల్ లుక్ అనేది ఇస్తుంది. ఈ రోజుల్లో మన టీనేజర్స్ అందరూ కూడా స్ట్రీట్ వేర్ మీదనే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకో. ఈ వైట్ స్నీకర్స్లో నా సజెషన్ వచ్చేసి 646 రూపీస్లో ఉంది. ఈ వీడియోలో నేను చెప్పేవన్నీ కంప్లీట్లీ బడ్జెట్లో ఉంటాయి. ఓవర్ క్వాలిటీ అయితే ఉండదు, యావరేజ్ క్వాలిటీ వస్తాయి. అదే 1 ఇయర్ కోసం అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ వైట్ స్నీకర్ అనేది అన్ని డ్రెస్ల మీదకి సెట్ అవుతాయి. ఫార్మల్ వేర్కి, ట్రెండ్స్కి తగ్గట్టుగా వేర్ చేయొచ్చు, జీన్స్కి వేర్ చేయొచ్చు, షార్ట్స్ కూడా వేర్ చేయొచ్చు. 1 వైట్ స్నీకర్ ఈజ్ వెరిసటైల్. నెంబర్ 2, బూట్స్. మెజారిటీ ఆఫ్ ది టీనేజర్స్ నా దగ్గర స్నీకర్స్ ఉన్నాయి, స్లిప్పర్స్ ఉన్నాయి, క్రాక్స్ ఉన్నాయి, షూస్ ఉన్నాయి అంటారు. బూట్స్ కూడా ఉండాలి. బూట్స్ అనేవి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అంతెందుకు, మనకు ఒక మ్యాన్లీ లుక్ ఇస్తుంది. ఆ బూట్స్ వేర్ చేసినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తాం, చాలా రగ్గడ్గా ఉంటాం, అండ్ యూ ఫీల్ లైక్ వాకీ బాయ్. ఒకవేళ బూట్స్ తీసుకుంటే కొంచెం కాస్ట్లీవి తీసుకోండి. నా సజెషన్ వచ్చేసి కాస్ట్ అరౌండ్ 1109 రూపీస్. ఈ బూట్స్ని ఎకేషనల్గా వేసుకోవచ్చు, ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళినా వేసుకోవచ్చు, పార్టీస్కి వేసుకోవచ్చు, పబ్కి వేసుకోవచ్చు, మూవీస్కి వేసుకోవచ్చు. అండ్ నెంబర్ 3, డ్రెస్ షూస్. మన మెన్ డూడ్స్ అందరి దగ్గర డ్రెస్ షూస్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఒక ఫార్మల్ బ్లాక్ షూతో క్యాజువల్ వైబ్ వస్తుంది. చీనోస్ మీద కూడా యూ కెన్ వేర్ ఇట్. అదే ఫార్మల్లో అయితే అటైర్ లుక్ ఇస్తుంది. డూడ్ కాలేజ్ వెళ్ళేప్పుడు కూడా వేర్ చేయొచ్చు, ఒక ట్రెండీ లుక్ ఇస్తుంది. ఫైనల్గా ఏంటంటే బ్లాక్ కలర్ డ్రెస్ షూ ఇస్ మస్ట్. బికాస్ బ్లాక్ షూతో చాలా కలర్స్ మీదకి మనం మ్యాచ్ చేయొచ్చు. బిగినర్స్ నుంచి నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి, నెక్స్ట్ లెవెల్ నుంచి అడ్వాన్స్కి వెళ్ళడానికి ఒక బ్లాక్ డ్రెస్ షూ అనేది మోర్ దెన్ ఇనఫ్. ఇట్ కాస్ట్ అరౌండ్ 859 రూపీస్. క్రౌడ్లో ఉన్నా కూడా ఈ షూతో నువ్వు స్టాండ్ అవుట్ అవుతావు. నెంబర్ 2 వచ్చేసి ప్యాంట్ సెక్షన్. ఈ ప్యాంట్ సెక్షన్లో కూడా 3 ఇంపార్టెంట్ ప్యాంట్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఇట్స్ ఎ జీన్స్, బ్లూ డెనిమ్ జీన్స్. ఈ జీన్స్ అనేవి జనరల్గా మన అందరి దగ్గర ఉండాలి. డార్క్ బ్లూ జీన్స్ కంటే లైట్ బ్లూ జీన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే లైట్ బ్లూ జీన్స్తో చాలా డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ చేయొచ్చు. క్యాజువల్గా వేర్ చేయొచ్చు, హుడ్డీతో కూడా వేర్ చేయొచ్చు, టీ షర్ట్స్తో వేర్ చేయొచ్చు, క్యాజువల్ షర్ట్స్తో వేర్ చేయొచ్చు. అంతెందుకు, ఫార్మల్ షర్ట్స్తో కూడా వేర్ చేయొచ్చు. బ్లూ జీన్స్ కిందన వైట్ స్నీకర్స్తో మ్యాచ్ చేస్తే సెట్ ఉంటుంది. నా పర్సనల్ పికప్ వచ్చేసి కాస్ట్ అరౌండ్ 543 రూపీస్. ప్రీమియం లుక్ ఉంది, బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా వస్తుంది. ఇంతకంటే ఏం కావాలి.
నెంబర్ 2 చీనోస్. ఈ చీనోస్ వచ్చేసి మనకి క్యాజువల్ వేర్ గా కూడా సెట్ అవుతాయి. కాలేజ్ వెళ్ళే వాళ్ళకైతే మస్ట్ హ్యావ్ అని చెప్తారు. ఈ చీనోస్ తో అయితే బేసిక్ బై లుక్ ఇట్టే తీసుకురావచ్చు. మోస్ట్లీ సమ్మర్లో కాటన్ చీనోస్ మాత్రమే ప్రిఫర్ చేయండి. మై పర్సనల్ చాయిస్ వచ్చేసి ఇట్స్ కాస్ట్ అరౌండ్ 599 ఓన్లీ. నేను జస్ట్ బడ్జెట్లో సజెస్ట్ చేస్తున్నా. కొంచెం ప్రీమియం కావాలంటే యూ కెన్ గో అండ్ సెర్చ్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్. ఇంటర్నెట్లో చాలా అంటే చాలా బ్రాండ్స్ ఉంటాయి. నేను 30 అవుట్ఫిట్స్ చెప్తున్నా కాబట్టి మ్యాక్సిమం అండర్ బడ్జెట్లోనే చెప్తున్నా. నెంబర్ 3 డ్రెస్ ప్యాంట్. సో ఫార్మల్ అటైర్ లుక్ ఇస్తుంది. ఒకవేళ డ్రెస్డ్ ఫార్మల్ షూతో మ్యాచ్ చేస్తా అంటే ట్రౌజర్స్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ట్రౌజర్స్ తీసుకుంటా అంటే యూ కెన్ గో ఫర్ ద బ్లాక్ ట్రౌజర్. ఇట్స్ కాస్ట్ అరౌండ్ 543 ఓన్లీ. పర్ఫెక్ట్ ప్యాంట్, అన్ని అవుట్ఫిట్స్ మీదకి సెట్ అవుతుంది. మ్యాక్సిమం స్లిమ్ ఫిట్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్ షర్ట్స్. షర్ట్స్లో ఐ హ్యావ్ 5 ఆప్షన్స్ కాదు, మస్ట్ హ్యావ్ అంట. నెంబర్ 1 సాలిడ్ టీ షర్ట్స్. సాలిడ్స్ అంటే ప్రీమియం అనుకునే నాట్ ఎట్ ఆల్. నా రెగ్యులర్ వేర్ సరిపోతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీలో నా సజెషన్ ఏంటి అంటే రోడ్ స్టార్ నుంచి 199కి 2 టీ షర్ట్స్ ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్. ఎలాగో ప్లేనే ఉన్నాయి కాబట్టి షర్ట్స్ తో లేరింగ్ కూడా చేయొచ్చు, డైరెక్ట్ గా కూడా వేర్ చేయొచ్చు. ఈ ఒక్క టీ షర్ట్స్ తో 3 డిఫరెంట్ అవుట్ఫిట్స్ మనం వేర్ చేయొచ్చు. చూడడానికి కూడా అదిరిపోతుంది. మ్యాచింగ్ లో ఉండే మ్యాచ్కే అది. మరి 2 సాలిడ్ టీ షర్ట్స్, ఈచ్ 199 ఓన్లీ. నెంబర్ 2 క్యాజువల్ షర్ట్స్. ఐ హ్యావ్ 2 క్యాజువల్ షర్ట్స్. ఇవి కూడా బడ్జెట్లోనే వచ్చాయి. ట్రెండీగా ఉంటాయి. ఎవర్ గ్రీన్ కలర్ షేడ్. 1 వచ్చేసి 679. నెక్స్ట్ 1 వచ్చేసి 599. 699 ప్లస్ 599 ఈక్వల్ టు 1278కి 2 షర్ట్స్. ఈ 2 షర్ట్స్ కూడా అవుట్ ఆఫ్ ది వరల్డ్. ఒకటి వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ చెక్స్. ఇది బీచ్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ మ్యాచ్ చేయొచ్చు. ఈ షర్ట్స్తో చీనోస్కి, ఫార్మల్ ప్యాంట్కి, జీన్స్తో కూడా మ్యాచ్ చేయొచ్చు. సో ఒక్క షర్ట్స్తో 3 అవుట్ఫిట్స్ పుల్అప్ చేయొచ్చు. టీ షర్ట్స్తో కూడా 2 to 3 అవుట్ఫిట్స్ మ్యాచ్ చేయొచ్చు. నెంబర్ 3 డ్రెస్ షర్ట్స్. డ్రెస్ షర్ట్స్లో ఒక వైట్ షర్ట్ ఉంటే సరిపోతుంది. వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ షూ, అవుట్ ఆఫ్ ది వరల్డ్. డ్రెస్డ్ షర్ట్స్లో నా పర్సనల్ చాయిస్ వచ్చేసి పీటర్ ఇంగ్లాండ్ నుంచి 659కి వస్తుంది. పీటర్ ఇంగ్లాండ్ అంటే అందరికి తెలిసిందే, చాలా ప్రీమియం ఉంటుంది. 659 ఇట్స్ ఏ గుడ్ డీల్. అండ్ యూ కెన్ ట్రస్ట్ ద మెటీరియల్ ఆల్సో. నెక్స్ట్ అవుట్ఫిట్లో స్వెట్ షర్ట్ వస్తుంది. ఈ స్వెట్ షర్ట్ అనేది మన స్టైల్ని ఎలివేట్ చేస్తుంది, ఇంకా స్ట్రీట్ స్టైల్ వైపు కూడా తీసుకొస్తుంది. నా దగ్గర ఒక స్వెట్ షర్ట్ ఉంది. ఇట్స్ కాస్ట్ అరౌండ్ 674 రూపీస్ ఓన్లీ. ఈ స్వెట్ షర్ట్ని కూడా చీనోస్ మీద, ట్రౌజర్స్ మీద, ఫార్మల్స్ మీద, జీన్స్ మీద వేర్ చేయొచ్చు. ఇంకా స్వెట్ షర్ట్స్తో 4 అవుట్ఫిట్స్ పుల్అప్ చేయొచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ హుడ్డీ. ఎన్ని ట్రెండ్స్ వచ్చినా పోయినా ఎప్పటికీ ట్రెండ్లో ఉండేది హుడ్డీ మాత్రమే. ఈ హుడ్డీ అనేది మనకు డిఫరెంట్ వైబ్ ఇస్తుంది. ఈ హుడ్డీస్లో రిచ్ కలర్స్ మాత్రం ప్రిఫర్ చేయి. రిచ్ ఇన్ ద సెన్స్ ఈ డ్రెస్సింగ్లో రిచ్గా కనిపిస్తావు. ఐ హ్యావ్ ఎ సజెషన్. ఇట్స్ కాస్ట్ అరౌండ్ 899 ఓన్లీ. దీన్ని కూడా అన్నిటి మీదకి వేర్ చేయొచ్చు. చీనోస్, జీన్స్, ట్రౌజర్స్, ఫార్మల్ షర్ట్ అండ్ లేయరింగ్ షర్ట్స్తో కూడా మ్యాచ్ చేయొచ్చు. జాకెట్స్తో కూడా మ్యాచ్ చేయొచ్చు. 3 షూస్, 3 ప్యాంట్స్, 6 షర్ట్స్. 3 + 3 = 6. 6 + 6 = 12. టోటల్ 12 డ్రెస్సెస్ అవుతాయి. ఈ 12 అవుట్ఫిట్స్తో యూ కెన్ మేక్ అరౌండ్ 30 అవుట్ఫిట్స్ ఈజీలీ. అన్ని ప్రోడక్ట్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. చెక్ అవుట్. ఐ థింక్ ఇట్స్ డామ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఇటువంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం. బై బై, టేక్ కేర్.